డాక్టర్ గారు, ఇటీవల కాలంలో యుద్ధాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. ఈ యుద్ధాల వల్ల వారి సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? ఈ యుద్ధాల విషయంలో నాస్తిక్ కేంద్రం అభిప్రాయం ఏంటి? ప్రమీల, యుద్ధాల వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదు. యుద్ధం అనేది సమస్య పరిష్కరించదు. ఇంకా పైగా ఒక సమస్యకి మరో సమస్య తోడవుతుంది. యుద్ధం ఎప్పుడు కూడా యుద్ధం వల్ల ఎంత అనర్థమే తప్ప ఏ మాత్రం కూడా ప్రయోజనం ఉండదు. అంటే యుద్ధానికి అర్థం లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. ఆ విషయం గురించి నాస్తిక కేంద్రం ఏం చెప్పినంటే, ఈ యుద్ధాల వల్ల సమస్యలు పరిష్కారం కావు. అంచేత యుద్ధాలు విషయంలో యుద్ధం సమస్యను పరిష్కరించదు, మరి కొన్ని కొత్త సమస్యలు సృష్టిస్తుంది అని చెప్పారు. కరెక్ట్. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇరాన్ వారు ఏమవుతుందో, ఏ రంగా యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. అంచేత ఇప్పుడు జరుగుతుంది యుద్ధం, మరి ఎప్పుడు అవుతుందో తెలియదు. దానివల్ల ప్రయోజనం ఏముండదు. పైగా లేనిపోయింది అన్ని ఆ రెండు దేశాలు తన్నుకోవడమే కాకుండా మొత్తం ప్రపంచంలో దేశాలన్నీ కూడా వాటి వల్ల రకరకాలుగా ఇబ్బందులు పాలవుతాయి. అది ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. అంటే వాటన్నిళ్ళు కూడా తీసుకొని చేయాలి. ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య వారు మనం చూసి, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య వారు, ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్య వారు చివరికి ఏ వారితో ఏమి సంబంధం లేని వాళ్ళం మన భారతదేశానికి కూడా ఎంతో రంగా ఇబ్బంది వస్తుంది. మన భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేటువంటి కూరగాయలు, కోడిగుడ్లు, రొయ్యలు, చేపలు కూడా ఇక్కడ అయిపోతాయి. ఆర్థికంగా ఎంత అయిపోతుంది. అలాగే ఆయిల్ లేకపోవడం, ఆయిల్ రేట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఉన్న సరుకులు ఎంతకాలం ఉంటావు, అది 10 రోజులు ఉంటున్నావు, 15 రోజులు ఉంటున్నావు తెలియదు. అయిపోతుంది. ఇంకెంత పెరిగిపోతుందో, ఇంక ఎన్ని రకాల ఇబ్బంది పడ జనాలు. కొట్టుకునేది ఇజ్రాయిలు, ఇరాను. జరిగేది అక్కడ ఏమి సంబంధం లేని దేశాలు. ప్రపంచంలో 190 దేశాలు ఉన్నాయి. 2 దేశాల మధ్య వారు 195 దేశాలకి ఇది ఎఫెక్ట్ ఇస్తుంది. అంచేత దాని గురించి కొద్దిగా మనం ఆ యుద్ధం సంబంధించిన దాని గురించి కొద్దిగా మానవతా దృక్పథంతో, సామాజిక దృక్పథంతో కొద్దిగా అందుకనే నాస్తిక యుద్ధం సమస్యను పరిష్కరించదు, మరికొన్ని కొత్త సమస్యలను సృష్టిస్తుంది. ఎలాగనే తెలుసుకుందాం. మానవ చరిత్రలో మనం అనేక యుద్ధాలు చూసాం. వరల్డ్ వార్ I, వరల్డ్ వార్ II, ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం. అలాగే 2 యుద్ధాలు చూసాం. ఆ యుద్ధాల్లో కోట్లాది మంది చనిపోయారు. ప్రయోజనం ఏముందా? ఏం లేదు. కోట్లాది మంది జనం చనిపోయారు. ఎంత ఆస్తి నష్టమైందో, ఎంత ఇబ్బందో. కోట్లాది మంది చనిపోయారు. 100 కాదు, మనం 10 మంది చనిపోతే అయ్యో అని బాధపడతాం. కోట్లు చనిపోయారు. యుద్ధం వల్ల ప్రయోజనం ఏంటి? మనకు తెలిసిన ముఖ్య విషయం ఏంటంటే, యుద్ధం సమస్యకు పరిష్కారం కాదు. 2 యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు జరిగాయి. వరల్డ్ వార్ I, వరల్డ్ వార్ II. ఎంతమంది చనిపోవడం జరిగింది. అందరూ వివేకమైన వ్యక్తులు అందరూ కూడా తెలుస్తుంది అంటే, యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదు. యుద్ధం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి లక్షలు కోట్ల మంది మరణిస్తారు. సైనికులు పోతారు, వెళ్ళిపోతారు. వాళ్ళు మనుషులే కదా, సైనికులు మనుషులే కదా. ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది. ఎంతో నిపుణులు అన్నీ ఒకరు పాడు చేసేసుకుంటారు. ఎయిర్పోర్ట్లు నాశనం చేసుకుంటున్నారు, రిఫైనరీస్ నాశనం చేసేసుకుంటున్నారు, రకరకాలన్నీ నాశనం చేసుకుంటారు. మరి ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతుంది. దేశాల మధ్య దీర్ఘకాలంగా ద్వేషాలు ఉంటాయి. మిత్ర దేశాలు, శత్రు దేశాలు. తన్నుకొని ఇజ్రాయిలు, ఇరానే. కానీ శత్రు దేశాలు, ఇరాన్ శత్రు దేశాలు, ఇరాన్ మిత్ర దేశాలు. ఇరాన్ శత్రు దేశాలు కొట్టుకుంటారు. అలాగే ఇజ్రాయిల్.
శత్రు దేశాలు మిత్ర దేశాలతో ఇంకా ఇవన్నీ ఈ మధ్య లేనిపోయినట్టు ఇది ద్వేషం. యుద్ధం అయిపోయాక యుద్ధం అయిపోయిన తర్వాత పోతుందా, ఈ ద్వేషం రగులుతూనే ఉంటుంది. ఓ దెబ్బ కొడితే వాడు నోరు మూసి ఉండొచ్చు కానీ లోపల నన్ను కొట్టాడని ఉంటుందా ఉండదా? నేను నోరు ఎత్తలేకపోవచ్చు, నోరు మూసుకోవచ్చు వాడు, కానీ నోరు మూసుకున్న మాత్రాన వాడు ఊరుకోడు, మళ్ళీ అదును చూసి దెబ్బ కొడతాడు. ఇంతేనా? అలాగే శరణార్థుల సమస్య చెప్పని శరణార్థుల సమస్య. అలాగే ఇక చనిపోతారు, ఎంతో అంచేత భావితరాల వాళ్ళకి ఎంతో మెంటల్ ఎగని మానసిక బాధ ఎంతో ఉంటుంది. రకరకాల చనిపోతారు, ఎంతో విరిగిపోతారు. అంటే తర్వాత జనరేషన్స్ ఎంత ఇది అవుతాయి. అంతేకాదు యుద్ధం చివరి సమస్యను పరిష్కరించదు, మరి కొత్త సమస్య వచ్చింది అని చెప్పిన కారణం వల్ల యుద్ధం సమస్యను పరిష్కరించదు, మరి కొన్ని కొత్త సమస్యలకు కారణం అవుతుంది. వ్యక్తుల మధ్య తగాదాలు, యుద్ధాలకు మాత్రం వ్యక్తుల మధ్య తగాదాలు కూడా యుద్ధంలాగా మారితే సమాజం నాశనం అవుతుంది. జరుగుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది, రెండు దేశాల మధ్య వచ్చే మధ్య కూడా ఇద్దరు దేశాది నేతల మధ్య ఉన్నటువంటి వైరాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, వాళ్ళ మధ్య శత్రుత్వం అనేక మందికి ఎఫెక్ట్ ఇస్తుంది. వాళ్ళ మీద ఆ కింగ్ మీద ఈ కింగ్కి, లేదా నా దేశ నాయకుడి మీద ఈ దేశ నాయకుడికి నచ్చదు. ఆడు వీడికి పడదు, వీడు వాడికి పడదు కనుక వాడి మీద యుద్ధం. దీనివల్ల ఏంటి? అవి ఎందుకు వస్తున్నాయి? అలాగా అలా ఇద్దరు వ్యక్తుల మధ్య, దేశాధినేతలు ఇద్దరి మధ్య ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి? అహంకారం, అపార్థాలు, అసూయ, అధికారం కోసం పోటీ, ఈ రకంగా అవుతాయి. అంచేత ఇవన్నీ యుద్ధాలు అవుతున్నాయా? దానివల్ల ఏముందా? ఏం అవ్వదు. దాని బదులుగా ఎప్పుడు యుద్ధాలు వస్తే, మనుషులు గొడవలు వస్తుంటే యుద్ధం చేయడం కాదు, బాంబులు వేసుకోవడం కాదు, డ్రోన్లతో చేసేస్తున్నారు. తీసుకెళ్ళి తిన్నాక వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళారా అంటే వెళ్ళిపోయి మన కొమైని కొట్టిన అలాగే కదా, డ్రోన్లో తీసుకెళ్ళి ఏ గదిలో వెళ్ళి గైడెడ్ కనుక వెళ్ళిపోయి వేసేస్తాం, బాంబు వేసేస్తాం. ఇప్పుడంతా అలాగే చేస్తున్నట్టు, ఎక్కడ ఎవరి మీద వేయాలో అక్కడ వెళ్ళిపోయి గదిలో వేసి పేట్ చేస్తాం. అంచేత అలా కాకుండా ఏదైనా ఉంటే చర్చల ద్వారా మార్చుకోవాలి. కొద్ది సహనం కావాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇది ఏంటి ఎలాగా అనేది ఆలోచించి వాళ్ళ భావోద్వేగాల్ని నియంత్రణ పెట్టుకోవాలి. ఒకరిని గౌరవించుకొని నేర్చుకోవాలి. అందులో దేశాధినేతలు ఉన్నవాడు వాడికి ఆ దేశం ఏంటి, అంతేగాని మామూలు వాళ్ళలాగా ఈ దేశాధినేతలు కూడా మామూలు మనిషిలాగా సైకిల్ ఉంటే ఎట్లాగా? రోడ్డు మీద వాడు ఒకరి మీద కోపం అంటూ ఉండొచ్చు. ఈ దేశాధినేతలు కూడా అలాగే రోడ్డు మీద వాళ్ళలాగానే అదే సైకిల్తో ద్వేషించుకుంటే ఎలాగా? పెద్ద మనుషుల్లాగా ఉండాలి, హుందాగా ఉండాలి, విద్యతో ఉపయోగించాలి, వివేకం ఉపయోగించాలి. వాళ్ళ మధ్య ఇద్దరు నాయకుల మధ్య నుండి ఆ ద్వేషాన్ని, ఈర్ష్యని, అసూయని మొత్తం దేశం విడిచిపిస్తేట్లాగా ఇవాళ దేశాధినేతలుగా అవుతారు ఎవరు? వాళ్ళు అనుకోవడం వీల్లేదు. ఈ ఆధునిక యుద్ధాలు ఎందుకు జరుగుతాయంటే రాజకీయ అధికారం కోసం జరుగుతోంది, మత విభేదాలు మతాల వల్ల కూడా జరుగుతుంది. మతాల మధ్య ఆర్థిక ప్రయోజనాల కోసం ఇప్పుడు ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి, దాన్ని ఏమైనా స్వాధీనం చేసుకోవాలని ఏ రకంగా చేసుకోవాలి. ఆ రంగా ఇప్పుడు అమెరికా ఉంది, ఎక్కడ ఆయిల్ రిఫైనరీ దాన్ని ఎలా చేసుకోవాలి అంటే ఆ దేశం మీద వీళ్ళు కొట్టడం పట్టుకో. వెనుజులా మన వెనుజులా వాళ్ళ మీద చేసి పట్టుకున్నాడు. ఎందుకంటే వెనుజులా మీద ఏం చేశాడు? ఆయిల్ రిఫైనరీస్ తను కంట్రోల్ చేసుకోవడానికి తాను చేశాడు. వాడిని నీ రాజ్యం నువ్వు పాలించుకోయా, నాకేం సంబంధం లేదు, ఆ ఆయిల్ రిఫైనరీస్ అన్నీ నాకు కావాలి, లేకపోతే నేను కూడా చేసేస్తాను. వాడు వదిలేసి కూర్చొని వెనుజులాకైతే అంటే ఏ రకంగా ఉంటుంది అంత అసలు. అదే ఆర్థిక ప్రయోజనాలు, ఇంక జాతీయత భావన. కొంతమంది మా జాతి గొప్పది, మా మతం గొప్పది, మా దేశం గొప్పది, ఈ గొప్పది అని అహంకారం, ఈగో ఫీలింగ్. ఇంకా ఇదివరకు ఎప్పుడూ ఉంటే ఆ చారిత్రక హిస్టారికల్గా కూడా ఉంటే కూడా దానికి సంబంధించిన ద్వేషాలు కూడా పెట్టుకుని కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనకి యుఎన్ఓ ఉంది, ఏ లాభం? యుఎన్ఓ ఉంది, ప్రపంచంలో దేశాలని కంట్రోల్ చేసుకోండి, దాని మాట వినేవాడే లేడు. మరి వీళ్ళందరూ దాంట్లో మెంబర్సే. ఎక్కడ పేరుకి యుఎన్ఓ ప్రపంచ శాంతి కోసం
ఐక్యరాజ్య సమితి, సంయుక్త రాష్ట్ర సమితి, సంయుక్త రాష్ట్ర సమితి ఏముంది అక్కడ? ఏం జరుగుతుంది? ఎవడు పట్టించుకోవట్ల, ఇంపార్టెంట్. అంచేత దీన్ని తగ్గే మనకు ఎక్కువ చేయాలి. కానీ ఒకటి మాత్రం చేయాలి, అహంకార దేశాల మధ్య వైరాలు మాత్రం అది చర్చల ద్వారా చేసుకోవాలి, కానీ లేకపోతే ఎంతో నష్టం కలుగుతుంది. అంచేతే హ్యూమనిస్టిక్ అప్రోచ్ అనేది చాలా అవసరం. ఈ మతపరమైనగా ఆలోచన మనుషుల్లో ఉండబట్టి ఇప్పుడు దాదాపు వ్యక్తుల్లో, ప్రపంచ నాయకుల్లో చాలామందిలో, అది మన దేశం కావచ్చు, ఇంకో అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇంకా ఆ హ్యూమనిస్టిక్ అప్రోచ్ లేకుండా ఉండడం వాళ్ళ బ్రాటప్పే ఒక రకం మతపరమైన ఆలోచన కల్లా వాళ్ళలో ఆ మానవతా దృక్పథం లోపిస్తోంది. ఎప్పుడైతే వాడు ఇచ్చిష్టిగా మానవులంతా ఒకటే, ప్రపంచంలో మనుషులంతా ఒకటే, వసుధైక కుటుంబము అని అన్నా కదా. వసుధైక కుటుంబం నిజంగా వాడి మనసులో ఉండాలి. మన భారతదేశం అది వసుధైక కుటుంబము అంటాం. ప్రపంచం అంతా ఒక కుటుంబం అని, అందరూ కూడా అలాగే ఉంటారు. గ్లోబల్ విలేజ్ అని ఒక స్లోగన్ ఉంది. గ్లోబల్ ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్, వసుధైక కుటుంబం. కానీ ఏది ఎందుకు లేదు? మనం మాటల్లో ఉన్నాం కానీ మన మనసుల్లో మాత్రం ఎవరు మటుకు వేరు. దానికి కారణం ఏంటి? ఆస్తిక దృక్పథం. ఎప్పుడైతే ఆస్తిక దృక్పథం పోతుందో ఆ రకం ఉన్నప్పటికెలా నేను, నా మతము, నా మనుషులు, అనేది ఆ రకం సెక్టేరియన్ ఉట్లుకు పోతుంది. అంటే నాస్తికత్వం వస్తేనే, నాస్తిక చైతన్యం వస్తేనే, నాస్తిక దృక్పథం వస్తే ప్రపంచంలోని మానవులంతా ఒకటే, అందరూ మన సహోదరులే. విశ్వంలో ఉన్న మానవులందరూ మన సహోదరులు ఎప్పుడు అనుకుంటాము. మన వాళ్ళు ఒక మతం ద్వారాను, వేరొక జాతికి తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, నీగ్రోలు, ఇంకోళ్ళు అలా చూడకుండా మానవులంతా ఒకటే చూస్తాము. నాస్తికులు ఇప్పుడు ఎవరు చూడరు, అందరూ ఒకటేలా చూస్తారు. నాస్తికులు ఉన్నవాళ్ళు మాత్రం అందరూ ఒకటే. వాడు నల్లవాడు కావచ్చు, తెల్లవాడు కావచ్చు, నీగ్రో కావచ్చు, ఆఫ్రికన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందరూ మనుషులే, అందరూ సమానం. వాడు రూపురేఖల్లో తేడా ఉండొచ్చు, ఇంకోటిగా తేడా ఉండొచ్చు. నాస్తిక దృక్పథంతో ఎప్పుడైతే నాస్తిక దృక్పథం సమాజంలో పెంపొందుతున్న ప్రపంచంలో, అప్పుడు అసలు ఈ రకమైన ఉండవు, అసలు ఈ విద్వేషాలు ఉండవు. ఏదైతే వసుధైక కుటుంబం అని మనం అన్నామో ఆ స్లోగన్ నిజంగా నాస్తికత్వం ద్వారానే వస్తుంది. ఈ ద్వేషం ఉండదు, అందరూ హాయిగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి. సమానత్వం, మానవత్వం, సమానత్వం నాస్తికత్వం. అందుకే నాస్తికత్వం అనే యుద్ధం గురించి మనం వాళ్ళు చెప్పింది. అంచేత ఈ హ్యూమనిస్టిక్ అప్రోచ్, ఎథిస్టిక్ అప్రోచ్ అంటే యుద్ధం అనేది నాగరిక సమాజానికి తగిన పద్ధతి కాదు. మోడర్న్ సివిలైజ్డ్ సొసైటీ ఉన్నాం. మోడర్న్ సివిలైజ్డ్ సొసైటీలో ఆదిమ కాలంలో మనుషుల్లాగా రాళ్ళు రప్పలతో కొట్టుకోవడం ఏంటి అసలు? మోడర్న్ సివిలైజ్డ్ సొసైటీలో మనిషికి అసలు లాజికల్ థింకింగ్ కావాలి, హ్యూమనిస్టిక్ అప్రోచ్ కావాలి, బ్రదర్హుడ్ కావాలి. ఎక్కడుంది బ్రదర్హుడ్? జంతువులు కొట్టుకున్నట్లు, పశువులు కుమ్మిలాడుకున్నట్లు, గొర్రెలు కుమ్మిలాడుకున్నట్లు వస్తుంది. ఇక మనిషి యొక్క ఇదేంటి? దీనికి మూల కారణం ఆస్తికత్వం మనుషుల్ని కలపదు. నాస్తికత్వం మనుషుల్ని ఒకటిగా చూస్తుంది. ఆస్తికత్వం మాత్రం ఖచ్చితంగా మనుషుల్ని వేరుగానే చూస్తుంది. ఎంత మేరకు థీస్టిక్ అప్రోచ్ పోతుందో, ఎంత మేరకు ఎథిస్టిక్ అప్రోచ్ వస్తుందో అంత మేరకు సమానత్వం వస్తుంది, సహనం వస్తుంది, సద్భావం వస్తుంది. యుద్ధాలు వస్తున్నాయని కూడా కానందువల్లే ఈ ఆస్తిక దృక్పథం ఉండబట్టే ఎక్కువ యుద్ధాలు వస్తున్నాయి. అక్కడ మనుషులకు ఇదిగా ఈ రంగం ఉండదు. అంచేత నాస్తికం చెప్పేది అంటే సమస్యల ప్రశ్నకి మానవ సమాజం ఇప్పుడు చాలా మంచి మార్గం. చర్చలు చేసుకోవచ్చు, డిప్లొమసీ ద్వారా చేసుకోవచ్చు, అంతర్జాతీయ చట్టాలు రూపొందించుకోవచ్చు,
శాస్త్రీయ ఆలోచన కావాలి, సహకారం కావాలి, అలా చేయాలి. అంచేత ప్రపంచ శాంతి సాధ్యమేనా? అది ఊరికేనే ఊటోపియా, ఊరికే ఊహాగానమేనా? ప్రపంచ శాంతి కుదురుతుంది అసలు? ఎందుకు కుదరదు? తప్పకుండా కుదరదు. ఏ రకంగా అంటే ప్రపంచంలో సంపూర్ణ శాంతి అనేది ఎక్కడ వస్తుందంటే మానవతా విలువలతో కూడిన విద్య. మన ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి హ్యూమనిస్టిక్ అప్రోచ్తో ఎడ్యుకేషన్ ఉంటే, ఊరికే కదా అక్షరాల్లో కాదు, మనుషుల్లో, క్లాస్ రూమ్లో పిల్లల్లో హ్యూమనిస్టిక్ అప్రోచ్ చిన్నప్పటి నుంచి ప్రవేశపెడితే యుద్ధాలు రావు. అంచేత ఎడ్యుకేషన్, విద్యలో శాస్త్రీయ దృక్పథం కావాలి, సహనం కావాలి, మానవత భావం ఉండాలి. ఇది హ్యూమనిస్టిక్ అప్రోచ్. హ్యూమనిజం వస్తుంది సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్, టాలరెన్స్, హ్యూమనిజం ఆ ఎడ్యుకేషన్ ద్వారా వస్తాయి. ఆర్థిక సమానత్వం, అందరికీ సమాన అవకాశం, ఎవరికి ప్రత్యేకి సమానత్వం వస్తుంది. అంచేత పేదరికం, అసమానతలు, ఘర్షణల కారణం కనుక అది లేకుండా సమాజం వచ్చే చేయాలి. బలమైన అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి ఆల్రెడీ. యునైటెడ్ నేషన్స్ ఉంది, అలాగే ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ ఉంది. రెడ్ క్రాస్ కూడా ప్రపంచ శాంతి కోసం ఫస్ట్ ప్రిన్సిపల్ రెడ్ క్రాస్లో మానవత, యూనివర్సాలిటీ, ప్రపంచంతో ఒకటిగా ఉండాలి. అంటే రెడ్ క్రాస్ లాంటివి కూడా చదివి ఇలాంటివన్నింటిలో కూడా చక్కగా మనం తీసుకుని చేస్తే యూఎన్ఓని కానీ రెడ్ క్రాస్ కానీ బలోపేతం చేసినట్లయితే, ఆ యొక్క మూమెంట్స్ని బలోపేతం చేసి, ఐడియాలజీని బలోపేతం చేసినట్లయితే, ఎథిస్టిక్ అప్రోచ్తో మనం ముందు వెళ్తే అది కూడా చేసుకుంటే చాలా వరకు యుద్ధాలు రావు. ఆలోచన మనిషి. అలాగే హింసకు బదులుగా సంభాషణ, దేశాల సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించాలి. మానవతావాద ముఖ్యంగా హ్యూమనిస్టిక్ అప్రోచ్. మనుషులు తమను తాము ముందుగా మానవులుగా భావిస్తే మతం, జాతి, దేశం అనే విభేదాలు తగ్గుతాయి. ఆల్ ఆర్ హ్యూమన్స్. నేను విశ్వనరుణ్ణి అన్నాడు జాషువా. నీ విశ్వనరుణ్ణి ఎప్పుడైతే విశ్వనరుణ్ణి మనసారా నిజంగా అనుకుంటారో అందరూ వాడు సహోదరులే. నాస్తికత్వం ద్వారా విశ్వనరుడు అని జాషువా, జాషువా నేను విశ్వనరుణ్ణి అని చెప్పుకున్నాడు. అందరూ ఒకటే సమానం. అలాగే ప్రతి ఒక్కరు కూడా విశ్వనరుణ్ణి అనుకోవాలి, విశ్వనరుణ్ణి అనుకోవాలి. అనుకున్నట్లయితే ఆరుగా ఎక్కడి నుంచి వస్తుంది? ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది. అంచేత ఏది కష్టమే కాదు, మన అప్రోచ్ ఎలా ఉంది. అంచేత మనం ఇప్పటికే నా లెసన్స్ నేర్చుకుని ఆ అప్రోచ్ అన్నింటిలో మార్చుకుంటే చేస్తే తప్పకుండా మార్పు వస్తుంది. ఒకటి మాత్రం తెలుసుకోవాలమ్మా, యుద్ధాలు మనుషుల మనసుల్లో ప్రారంభమవుతాయి, అంతే కదా. అక్కడ ఇజ్రాయిల్ అధినేతో లేదా ట్రంప్ మనసులోనో యుద్ధం మొదలైంది. ఇక ఇరాన్లోనో ఇరాన్ మనసులో మొదలైంది, ఖుమైనీ మధ్య మొదలైంది. మనుషుల మనసుల్లో యుద్ధాలు మొదలవుతాయి. అంటే యుద్ధం చేయాలనే భావం మనుషుల మనసులో వస్తాయి. యుద్ధాలు మనుషుల మనసుల్లో ప్రారంభమవుతాయి కాబట్టి శాంతి కూడా మనుషుల్లోనే ప్రారంభం కావాలి. అంతే శాంతి భావం ఎక్కడ పోయింది? మనుషుల్లో మనసులో మొదలవ్వాలి. అంతే శాంతి భావాన్ని మన మనసులో మొదటి నుంచి ప్రవేశపెట్టాలి. మొదటి నుంచి ఎలా యుద్ధం చేద్దామని మనసులో మొదలుతుందో శాంతి కావాలి. శాంతి అనే దానికి ఎక్కువ అప్పర్ హ్యాండ్ ఇవ్వాలి. ఎప్పుడైతే శాంతికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావో అది కూడా మనసులో వస్తుంది. యుద్ధం చేయాలి భావం మనసులో వస్తుంది కనుక శాంతి అనే భావం కూడా మనసులో చేయి. నువ్వు శాంతానికి అప్పర్ ఇది లెవెల్ ఇయ్యడానికి పెద్ద స్థానం, ఉన్నత స్థానం ఇయ్యి. అంచేత దాంతో ఏమిటి, మనిషితనంలో సహనం, ప్రేమ, తార్కిక ఆలోచన పెంచుకుంటే సమాజం కూడా శాంతియుతంగా మారుతుంది. యుద్ధం తాత్కాలిక సమస్యను ఆపగలదు కానీ యుద్ధం తాత్కాలికంగా సమస్యను ఆపగలదు కానీ శాశ్వత శాంతిని ఇవ్వలేదు. నిజమైన శాంతి జ్ఞానం, న్యాయం, సంభాషణ, మానవతాభావం ద్వారానే వస్తుంది.
అదే నాస్తికం. యుద్ధం తాత్కాలికంగా ఒక సమస్యను ఆపగలదు, కానీ శాశ్వత శాంతిని ఇవ్వలేదు. నిజమైన శాంతి జ్ఞానం, న్యాయం, సంభాషణ, మానవతాభావం ద్వారానే వస్తుంది. అది నాస్తికత్వమే సరైన మార్గం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.